మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. అది ఖమ్మం సభలో బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఇలా నిప్పులు చెరిగారు. పదే పదే రాముడి పేరుతో బీఆర్ఎస్ నేతలపై అటాక్ చేశారు. బీజేపీతో టచ్లో లేనని రాముడిపై ఒట్టు వేయగలరా అంటూ సవాల్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ని భద్రాచలంతో లింకు పెడుతూ విరుచుకుపడ్డారు. రాముడిపై ఆన వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ దే గెలుపంటూ ఇంట్రెస్టింగ్ ఈక్వేషన్స్ ని తెరపైకి తీసుకొచ్చారు. ఖమ్మం సభతో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పాలిటిక్స్ ను మరోసారి హీటెక్కించారు. భద్రాచలం రాములోరి సాక్షిగా అంటూ బీఆర్ఎస్ కు సవాళ్లు విసిరి కాకరేపారు. ప్రధానంగా బీజేపీతో టచ్ లో లేనని రాముడిపై హరీష్ రావు ఒట్టేసి చెప్పగలరా అని ఛాలెంజ్ చేయడం సంచలనంగా మారింది. ఆల్రెడీ హరీష్ రావు బీజేపీలతోని సందపూసుకేస్తూనే ఉన్నాడు, సీకట్ల మాట్లాడుతూనే ఉన్నాడు. కాదని భద్రాచలం రాముడి మీద ఒట్టేయమను హరీష్ రావును. నేను బీజేపీలతో మాట్లాడతలేను, బీజేపీలకు ఓనని భద్రాచలం రాముడి మీద వాళ్ళ మేనమామ కేసీఆర్ మీద ఒట్టేసి హరీష్ని చెప్పమను. నువ్వేడుంటావో తెలియదు, నీ బావేడుంటాడో తెలియదు. కేసులకు భయపడి నీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని నీ చెల్లెలే ఒక పక్క నుంచి చెప్తుంది. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు విడుదల చేయాలని బీఆర్ఎస్ చేస్తున్న డిమాండ్ పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు రిలీజ్ చేస్తే మేడిగడ్డ బ్యారేజ్ నుండి కొట్టుకుపోతుందన్నారు. అదే జరిగితే భద్రాచలం రాముడు మునిగిపోతాడన్న సోయ కూడా లేదా అని బీఆర్ఎస్ నేతలను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మన కన్నెపల్లి పోయిండు, మేడిగడ్డల నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండి. అరే బుర్ర తక్కువడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా, 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకోపోతే దుర్మార్గుడా. నీ లుచ్చ రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చెయ్యాలా అని అడిగితే నోట్లో మాట లేదు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దే గెలుపన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భద్రాచలం రాముడిపై ఆన రాసి పెట్టుకోండి అంటూ సవాల్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈరోజు చెప్తున్నా, 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి, అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైన ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈసారి 2029లో జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయంటూ జోస్యం చెప్పారు. ఈనాడు నేను చెబుతున్న ఎన్నికల జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. రాబోయే ఎన్నికలు 2028 డిసెంబర్లో జరగవు, 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. మొత్తంగా ఖమ్మం సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. భక్తిని, రాజకీయాన్ని ముడిపెడుతూ బీఆర్ఎస్ లక్ష్యంగా సంధించిన సవాళ్లు సెగపుట్టిస్తున్నాయి. ప్రత్యేకించి రాముడి ఆన, రాముడిపై ఒట్టేసి చెప్పగలరా అనే కమెంట్స్ ఇప్పుడు పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నాయి.